వీడలేని ఆశ చేరలేని బంధం 11వ భాగం చెప్పు వసు అని సాగర్ నోటినుండి ఆ పిలుపు వినిపించటంతో ఆవిడకు మరింత డౌట్ పెరిగిపోయింది. ఈ మధ్య ఎక్కువగా ఆడపిల్ల పేర్లు ఫోన్లో వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఎక్కువగా ఆఫీసర్ల మాదిరి మాట్లాడుతున్నాడు ఫోన్లల్లో. తనతో మాత్రం పల్లెటూరివాడిలాగే మాట్లాడుతున్నాడు. రాత్రిళ్ళు ఎక్కువగా మేలుకొని ల్యాప్టాప్లో ఏదో చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ల జాబ్ చేస్తున్న మాదిరిగా ఎప్పుడూ దాని ముందరే ఉంటున్నాడు. మొత్తానికి ఏదో చేస్తున్నాడు, కాని తనకు చెప్పట్లేదు. చాలా తెలివిగా ఉంటున్నాడు. ఈ మార్పుకు కారణమేందో ఆమెకు అర్థం కావట్లేదు. ప్రేమలో పడ్డాడా? పడితే పడే. బాగా డబ్బున్న పిల్లను ప్రేమిస్తే సరి. ఆ రోజు ఇద్దరూ ఆడవాళ్లూ లాయర్లు తమ ఊరికి వచ్చినప్పుడు చూసింది. జ్యోతి గుర్తొచ్చింది సూరమ్మకు. వీడు కూడా చదివే ఉంటే ఆ జ్యోతి ఆమె ఫ్రెండ్ ఎవరు? వీణ. అట్లాంటి పిల్లలను తన కోడలిగా తెచ్చుకునేది. ఊళ్ళో ఎంత విలువ పెరిగేది. ఆవిడకు వీణ, జ్యోతి అనే లాయర్ ఇద్దరూ మనసులో మెదులుతున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లయిందా లేదా? ఆ మధ్య జ్యోతి ఒక కేసు, పేదవాళ్ల కోసం పోరాడి ఓ కేసు గెలిచిందని టీవీలో చూపించినారు. ఫీజు తీసుకోకుండా వాళ్లకు న్యాయం చేసిందని టీవీలో జ్యోతిని బాగా పొగిడారు. అప్పుడు జ్యోతి బాబాయి, పిన్ని, వాళ్ల బామ్మ ఊళ్ళో గర్వంగా జ్యోతిని గురించి గొప్పగా చెప్పుకుని టీవీలో మా జ్యోతి వస్తోంది చూడు అని ఫోన్ చేసి మరీ చెప్పారు. ఇంకా పెళ్లైనట్టు లేదు. టీవీలో జ్యోతిని 3 నెలల కిందట చూపించినారు. ఆ విక్రంగాడు జ్యోతిని పెళ్లి చేసుకుందామనుకుంటే వాళ్లమ్మ శూర్పనఖది అది పడనివ్వలేదు. ఎందుకో తెలియదు, ఆవిడక్కూడా తన కొడుకు సాగర్ లాయర్ చదివితే బావుండేదని అనిపిస్తోంది. ఆ విక్రంగాడు ఎందుకు వాళ్లమ్మకు భయపడాలి? ఎట్లాగో టౌన్లోనే ఉంది ఆ జ్యోతి. వాళ్లమ్మ మాటను లెక్కచేయకుండా పెళ్లి చేసుకోవచ్చు కదా అనుకుంటూ మళ్లీ ఆలోచనలో పడింది మైలు. అంత ఆస్తి ఉన్నప్పుడు నేనైతే మాత్రం జ్యోతిని కోడలిగా ఒప్పుకుంటాను. అంతకంటే ఆస్తి, అంతస్తు, అందమున్న ఆ వీణ అదే అమ్మాయిలాంటి పిల్లను ఇంటికి కోడలిగా తెచ్చుకునేదాన్ని అని రియలైజ్ అయింది. ఆ ఇద్దరూ ఆడపిల్లలు కేసు పనిమీద వచ్చి ఆ విషయం ఎవరికీ చెప్పకుండా పెళ్లి చూసుకుని సైలెంటుగా వెళ్లిపోయినారు. దుర్గాపురం వచ్చినప్పుడి నుండి ఇప్పటికీ వీణ, జ్యోతి ఆ ఆడపిల్లలు ఇద్దరూ సూరమ్మ కళ్లల్లో మెదులుతూనే ఉన్నారు. తన కొడుకు ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినట్టు, తన సంతోషంగా హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చినట్టు, ఒకరోజు వీణతో పెళ్లైనట్టు, మరొక్కరోజు జ్యోతితో పెళ్లైనట్టు తన కొడుకు కలలు కనేది. ఏంటో వీనికి ఎక్కడ రాసిపెట్టిందో ఆ బంగారు తల్లి అని గోనుక్కుంటూ పనిలో పడిపోయింది సూరమ్మ. ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేశారట? శారద, తులసి ఒకేసారి ఆశ్చర్యంగా అడిగారు. వారికి ఎలా అనుమానమొచ్చిందో తెలియదు. నిన్న వీణ విషయంలో జరిగినది నిజమేనా అని అడిగింది. ఇంతలోనే విషయం ఎలా చేరిందో తెలియదు. బాధపడుతో చెప్పాడు రాఘవరెడ్డి. ఆ అమ్మాయికి ఎలా తెలిసింది? ఏమని అడిగింది? ఆశ్చర్యంగా తలెత్తి భర్తనంక చూస్తూ అడిగింది శారద. వీణకు జైకి మధ్య ఏదో రిలేషనుందని, లేకపోతే వీణ జై ఫోటోను దాచకూడని ప్లేస్లో ఎందుకు దాచుకుని వెళుతుందని, ఇదేదో రహస్య రిలేషన్ సాగుతున్నట్లుంది అని ఏదేదో వాగింది. తలను నేలకు వాల్చేసి లోగొంటతో చెబుతున్న రాఘవ వైపు కళ్ళు పెద్దవి చేసి వింటున్నా శారద మొహం అవమానభారంతో రాఘవ వైపు చూస్తూ, దేవుడా, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. నా కొడుకు ఆత్మ శాంతిస్తుందా? అది తెలిసి తెలియక చేసినా కూడా పెద్ద నేరం. ఇందుకే కదా నేను వీణను కొట్టాను. 2 అరచేతులు తలమీద పెట్టుకుని బాధతో గొనుగుతోంది శారద. ఇదేమంత పెద్ద విషయమని ఇంతలా బాధపడుతున్నావ్? ఇలాంటి రూమర్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. అది నిజమైతే మనం బాధపడాలి కాని అని తులసి, రాఘవరెడ్డి ఇద్దరూ శారదకు సర్ది చెప్పబోయారు. ఇది చిన్న విషయం కాదా రఘు? ఎలాంటి వంశానికి ఎలాంటి మచ్చపడింది? అరచేతుల్లో తలను పెట్టుకుని ఉండిపోయింది శారద. జై అమ్మాయిని కన్విన్స్ చేయబోయి కాస్త కోపం తెచ్చుకున్నాడట. ఇద్దరి మధ్య మాట పెరిగి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పిందట. అందుకే జై ఎవరికీ చెప్పలేక, మొహం చూపించలేక ఎక్కడికో వెళ్ళినట్లు ఉన్నాడు. మగపిల్లాడు ఏం తప్పు చేశాడని, ఎందుకు మొహం దాచుకోవటం? అంతకాని పనియేం జరిగింది? అడిగింది తులసి. ఆ పిల్ల మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. నాకే కోపం వచ్చింది. ఇంట్లో అలాంటి రిలేషన్షిప్ పెట్టుకుని పైకి భార్య ఉన్నట్లు సమాజాన్ని నమ్మిస్తూ ఉండటానికి ఈ పెళ్లి చేసుకుంటున్నాడు మీ అబ్బాయి. చాటుమాటు వ్యవహారాలేందుకు? వారిద్దరికే పెళ్లి చేసేయొచ్చు కదా అని సలహా కూడా ఇచ్చింది అన్నాడు రాఘవరెడ్డి. అయ్యా భగవంతుడా, అలాంటి నింద వేసిందా? అలాంటి మాటలా ఉందా? జై వర్ధన్ తమ్ముడి భార్య గురించి అంతలా మాట్లాడిందా? ఆవిడ చాలా గిల్టీగా ఫీలయింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అదంతా మిస్అండర్స్టాండింగ్.
ఇద్దరూ పగప్రతీకారాలతో వీళ్లే ఒకరినొకరు బ్లెండ్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటో ఈ కాలం పిల్లలకు ఇప్పుడు ఏ విషయం అందరి ముందు చెప్పాల్సింది తెలియదు. విసుగ్గా ఉంది శారద. వాడి చేతులారా వాడే చేసుకున్నాడు. అనవసరంగా అందరి ముందు అల్లరి పెట్టుకున్నాడు. వీణమీద ఏదో పక్ష సాధించటానికి చేశాడు. వాడి పెళ్లి ఆగిపోయింది. మనమేం చేద్దాం? జై మీద కోపం తెచ్చుకున్నాడు రాఘవరెడ్డి. వీణ ఇదంతా ఆలోచించే ఎవరు ఎంత నచ్చ చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది అంటే ఎవరో ఏదో వీణ ముందే బ్లేమ్ చేసి ఉంటారు. అది విన్న వీణ తన ఇంటికి వెళ్ళిపోతానని నిశ్చయించుకుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. చిన్నపిల్ల ఎంత ముందుచూపుగా ఆలోచించి బావగారి పెళ్లయ్యాకనే మీ ఇంట్లో అడుగు పెడతాను అని వెళ్ళిపోయింది అంటే ఎంత ముందుచూపు! వీణను ప్రశంసిస్తోంది తులసి. ఆవేశంలో ఉన్న శారదక్కూడా కనువిప్పు అయ్యింది. తన కోడలు ఎలాంటిదో గుర్తించలేకపోయింది. అందుకు పశ్చాత్తాపపడి వీణమీద జాలిపడి ప్రేమ పెరిగింది. ఏం జరిగినా మన మంచికేనేమోలే తులసి. పెళ్లికూతురు గుణమేంటో తెలియటానికే ఇలా జరిగింది అనుకోవాలి. ఓదార్పు ఇచ్చింది తులసి. నిజమే. పెళ్లయ్యాక జైని, వీణను ఇంకెంత అవమానిస్తూ ఇంటి పరువంతా రచ్చపెట్టించేది. మన తప్పు లేకుండా మనం ఎందుకు రిక్వెస్ట్ చేసుకోవాలి ఆ పిల్ల దగ్గర? నిజంగానే చాలా ఆవేశంలో ఉన్నాడు రాఘవరెడ్డి కూడా. అక్కడికి వచ్చి సైలెంట్గా ఇదంతా విన్న శ్వేతకు అప్పుడే గుర్తొచ్చినట్లుగా, నాన్నా వీణ పెళ్లి మండపానికి వెళుతోంది. ఏమో ఇదంతా తనకు తెలుస్తోందేమో. ఈ పెళ్లి తనవల్లే ఆగిపోయిందని ఫీలవుతోందేమో. ముందుగా పెళ్లి ఆగిపోయిందని ఫోన్ చేసి చెబుతాను అని తన మొబైల్ తీసుకుని వీణకు ఫోన్ చేసింది శ్వేత. నలుగుర్లో వీణ చెంపమీద కొట్టింది. తను అంతటి అవమానం జరిగాక వీణ ఈ ఇంటినుండి వెళ్లిన వీణ పెళ్లికి వస్తుందన్న నమ్మకం లేని శారద మౌనంగా ఉండిపోయింది. వీణకు శ్వేత 4 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. రాఘవరెడ్డికి వెంటనే ఏదో స్మరణకు వచ్చినట్లుగా కాస్త దూరంగా వెళ్లి సెక్యూరిటీ సింగ్కి కాల్ చేశాడు. కోడలికి ఫోనివ్వు, నేను మాట్లాడాలి అన్నాడు. ఈ విషయం వీణకు తెలిస్తే ఒకవేళ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అన్న భయం పట్టుకుంది రాఘవరెడ్డికి. ఓకే సార్ అని సింగ్ ఇంటి ముందు మెట్లమీద నిల్చుని కాలింగ్ బెల్ నొక్కాడు. ఏలాంటి అలికడీ లేదు. మేడం అంటూ తలుపు కాస్త గట్టిగా తోశాడు. ముందుగది డోర్ ఓపెనయింది. ఆశ్చర్యంగా మేడం ఈ తలుపు వేసుకోలేదా అనుకుంటూ హాల్లో ఉన్న డోర్ కొట్టాడు. ఎంతటికీ లోపల్నుండి సమాధానం లాలేదు. అలసిపోయిన సెక్యూరిటీ డోర్ వైపు పరీక్షగా చూశాడు. లాక్ వేసినట్లుగా గుర్తించాడు. సింగ్కి ముచ్చెమటలు పోశాయి. తన ఉద్యోగం పోవటం ఏమో కాని తనమీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా అన్న భయం పట్టుకుంది. వణుకుతున్న చేతులతో రాఘవరెడ్డికి విషయం చెప్పాడు. రాఘవరెడ్డి ముందుగా నిర్గంతపోయి తరువాత కోపంగా, నువ్వు ఏం చేస్తున్నావ్? నిద్రపోతున్నావా? నేను వస్తున్నాను. కోపంగా కాల్ కట్ చేసి లోపలికి వెళ్లి విషయం చెప్పకుండా, శారదా నాకు కాస్త పని ఉంది, ఒక అరగంటలో వస్తాను, కంగారు పడకండి అని బయటికి వెళ్లిపోయాడు రాఘవరెడ్డి. జై ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి వస్తాడు అన్న ఆశతో, ఇంకా ఈ పెళ్లి జరుగుతుంది అన్న ఏదో కాన్ఫిడెంట్తో ఉంది శారద. అలా ఎలా పెళ్లి ఆగిపోతుంది? పెళ్లి ఆగిపోవటం అన్న ఆలోచనలో ఉంది ఆవిడ. అర్జున్ డ్రైవ్ చేస్తున్న కారు 4 గంటలకు బెంగళూరులో సరికొత్త డిజైన్తో ఉన్న విల్లా పెద్ద గేటు బయట నుండి కారు హారన్ వినిపించాడు అర్జున్. పూల మొక్కలు, సుగంధ కుసుమాల వాసన ముక్కుపుటాల కవాటాల్లోకి తెరుచుకుని పీల్చుకునేలా చెట్లు ఊగుతూ ఆహ్వానిస్తున్నాయి. గ్రేసున్న స్తంభానికి కట్టేసి ఉన్న కుక్క కునుకు తీస్తున్నది. కారు హారన్ వినిపించి చెంగునలేసి భౌ అరుస్తూ అర్జున్కు తన ఉనికి తెలియచేసింది. వాచ్మెన్ పరుగున వచ్చి గేటు తీసి సెల్యూట్ చేశారు. కారులో నుండి దిగుటున్న అర్జున్ని చూడగానే కుక్క గోముగా అరుస్తూ వెనుక కాళ్లమీద నిలబడి ముందు కాళ్లు ఎత్తి దగ్గరికి రమ్మని మారం చెయ్యసాగింది. కుక్క దగ్గరికి వెళ్లి తలమీద చెయ్యి వేసి హెలో విక్కీ అంటూ దాని మెడలో ఉన్న గొలుసును విడతీశాడు అర్జున్. అది కూడా వెంటనే అర్జున్ ఎటు వెళ్తే అటు తిరుగుతోంది. కారులో కూర్చుని ఫ్రెండ్కి కాల్ చేస్తూ ఇదంతా గమనిస్తున్న వీణను ప్లీజ్ కమ్ పిలిచాడు అర్జున్. వీణ డిసప్పాయింట్ ఫేస్తో నో రెస్పాన్స్ చెప్పింది. తన మొబైల్కి ఏం ప్రాబ్లం వచ్చిందో నేను చెప్పానుగా, ఇప్పుడిక్కడ రిలాక్స్ అవ్వు, మార్నింగ్ ఫోన్ చేదుగాని చెప్పాడు. విధిలేక డిసప్పాయింట్గా కూర్చున్న వీణను కమ్ అని పిలిచాడు కారు డోర్ తీసి పట్టుకుని. వీణ బెరుకుగా కారు దిగింది. నడవగలరా అడిగాడు అర్జున్. కేఫ్ దగ్గర నడిచానుగా, పర్లేదు, ఆయింట్మెంట్ బాగా పనిచేసింది, జస్ట్ పరీక్షగా చూస్తే కాస్త కుట్టున్నట్లు మాత్రమే. నడుస్తూ అర్జున్తో కలిసి వీణను లోపలికి తీసుకెళ్లాడు. వీణవైపు చూసి మీరు బాగా టైర్డయ్యారు, వాచ్ చూసుకుని ఇప్పుడు టైం 4 గమ్ అయింది, రండి అంటూ వెంటపెట్టుకుని చెప్పాడు. అదిగో ఆ గెస్ట్ రూంలోకి వెళ్లి రెస్ట్ తీసుకోండి,
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మీ ఫ్రెండ్కి కాల్ చేదుగాని తొందరేం లేదు, ఏం ఫీల్ అవ్వకండి, నిశ్చింతగా నిద్రపోండి. ఇంకా 4 అవర్స్ బ్రేక్ఫాస్ట్ టైం వరకు బాగా నిద్రపోవచ్చు చెప్పాడు. బస్టాప్లో కేఫ్ దగ్గర కారు ఆపి, ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది, జర్నీ బడలికంతా తీరిపోతుంది, ఇక్కడ కాఫీ తాగి వెళ్దాము అని తీసుకెళ్లాడు అర్జు. కాని తనని జై పి.ఏ. చూశాడు. అక్కడ కారు దిగకుండా ఉంటే బాగుండేది, నేను చున్నీ అడ్డుపెట్టుకున్నాను, ఈ లోపలే వాడు చూసేశాడేమో అన్న డౌట్ కూడా వచ్చింది వీణకు. నాకు ఫుల్గా నిద్ర వచ్చేస్తోంది. వీణకు గెస్ట్ రూమ్ చూపించి అతను మరో బెడ్రూంకి వెళ్లిపోయాడు. అర్జున్ చూపించిన గెస్ట్ రూంలోకి వెళ్లి మానసికంగా అలసటగా ఉన్న వీణ బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తోంది. ఇంకా ఉంది. వీడలేని ఆశ, చేరలేని బంధం. 12వ భాగం. జై, లక్ష్మి కాల్ చేస్తోంది, ఇదిగో మాట్లాడు. కళ్ళు మూసుకుని పడుకున్న జైవర్ధన్ దగ్గరికి ఫోన్ తెచ్చి ఇస్తూ చెప్పాడు జై ఫ్రెండ్ మహేంద్ర. జైవర్ధన్ ఫోన్ తీసుకుని లక్ష్మితో మాట్లాడాడు. సర్, మీ పెదనాన్నగారు కాల్ చేశారు, మీరు చెప్పమన్నట్లే కాల్ చేసి చెప్పాను సార్ అని చెప్పింది లక్ష్మి. ఏమన్నారు? మా పెదనాన్న నమ్మాడా అడిగాడు జైవర్ధన్ క్యూరియాసిటీగా. నమ్మాడా లేదో తెలీదు సార్, ఆయన అడిగే విధానం నా కళ్లల్లో నీళ్లొచ్చాయి సార్ అని చెప్పింది లక్ష్మి. గొంతు బాధపడుతున్నట్లుగా అనిపించింది జైవర్ధానికి. లక్ష్మి, నువ్వు బాధపడే అంతగా మా పెదనాన్న ఏమని మాట్లాడాడు అని అడిగాడు జై. చూడమ్మా, ఇంతవరకు జైవర్ధన్ నీ ఫోటో అయినా చూపించలేదు, నిన్ను చూడనివ్వలేదు, నీతో ఫోన్లోనే మాట్లాడించాడు. ఇంతవరకు మా జై చాలా మంచివాడు, అందుకే వాడిమీద రెస్పెక్ట్తో వాడు చెప్పినట్లే నిన్ను పెళ్లిపీటల మీదే చూడడానికి నిశ్చయించుకున్నాం. ఇప్పటికైనా నిన్ను చూసి నీతో వివరంగా చెప్పే అవకాశం ఇవ్వమ్మా, పెళ్లి మండపానికి వచ్చేసేయ్, నేను వచ్చి నీతో మాట్లాడతాను. మా కోడలు బంగారం, అలాంటి వారిద్దరినీ అనుమానించకు, ఎక్కడా ఈ విషయం చెప్పకు, మా పరువుకు సంబంధించిన విషయమిది అని రిక్వెస్ట్ చేస్తున్నాడు సార్ అని చెప్పింది లక్ష్మి. అయితే ఇప్పుడు పెదనాన్నతో మాట్లాడ్డానికి పెళ్లి మండపానికి వెళుతున్నావా లక్ష్మి అడిగాడు జైవర్ధన్. నోనో, అలా ఎలా వెళ్తాను సార్, నేను ముసుగులో ఉన్న డూప్లికేట్ పెళ్లికూతుర్ని కదా, నేను ఫలానా అని మీరు వీణా మేడం మెడలో తాళి కట్టాక కూడా నేను ఎవరో తెలియకుండా మేనేజ్ చేస్తానని చెప్పారు కదా, అందుకే వెళ్లను. సక్సెస్ కావాల్సిన మీ ప్లాన్ విడిచికొట్టింది. మీరు వీణా మేడంని పెళ్లి చేసుకోవడం నాకు కూడా సంతోషం, అందుకే మీరు చెప్పిందానికి ఒప్పుకున్నాను అని చెప్పింది అటువైపు లక్ష్మి. థాంక్యూ లక్ష్మి, నాకు తెలుసు నువ్వు మంచి అమ్మాయివి అని, అందుకే ఈ ప్లాన్కు నిన్ను ఎంచుకున్నాను. కానీ ఇలా వీణా వెళ్ళిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్మాల్ ఇన్ఫర్మేషన్, మీ వీణా మేడంకి ఎవరితో అయినా క్లోజ్గా ఉండేవారా? ఫౌండేషన్లో వీణా ఒక వ్యక్తితో వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. అతని ఎవరో తెలుసుకుందామని అందుకే అడుగుతున్నాను అని చెప్పాడు జై. ఎవరితోనో బెంగళూరు వెళ్ళింది, అతని ఎవరన్నది నాకు తెలియాలి. వీలైతే మన ఫౌండేషన్లో ఎవరైనా ఆఫీస్కు రాలేదేమో, వారెక్కడికి వెళ్లారు, ఎప్పుడు వెళ్లారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చెబుతారా లక్ష్మి అని అడిగాడు జైవర్ధన్. ఓకే సార్, తెలుసుకుని చెబుతాను అని కాల్ కట్ చేసింది లక్ష్మి. జైవర్ధన్ మహేంద్రకు ఫోనిచ్చేసి డామిట్ అని బెడ్ మీద పిడికిలి బిగించి గుద్దాడు. ఈ నలుగు పెట్టటం, పసుపు నీళ్లు పోయటం అంతా వీణతో పెళ్లి జరగడం కోసం. ఇంతగా ప్లాన్ చేసుకున్నది అంతా రాంగ్ అయిపోయింది. కావాలని వీణమీద బ్లేమ్ పడేలా చేశాడు. జరిగిన అవమానానికి వీణ పెళ్లికి రాదనే తెలుసు, కాని వీణను ఆ పెళ్లి మండపానికి ఎలా రప్పించాలో కూడా అతను ప్లాన్ చేసుకున్నాడు. ఉదయం ఎలాగైనా ఆ పెళ్లికి వీణ వచ్చేలా మహేంద్ర జైవర్ధన్ కలిసి మాట్లాడుకుని అన్నీ సిద్ధం చేసుకున్నారు. సెక్యూరిటీ కూడా తెలియకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్లిన విషయం తెలీదు. బెంగళూరు బస్టాప్ దగ్గర వీణా క్యాఫే దగ్గర కనిపించిందని జై పర్సనల్ పిఏ చెప్పటంతో షాక్ అయ్యాడు జై. వీణా అయ్యుండదు, నువ్వు ఎవర్ని చూశావో అని కూడా చెప్పాడు జై. ఎందుకంటే వీణ ఇంట్లోంచి అడుగుపెట్టాలంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ పర్మిషన్ తీసుకోవాలి. అతను పెదనాన్నకు చెబుతాడు, పెదనాన్న ఒప్పుకోడు, ఆ విషయం తనకు తెలుసు, అందుకే నమ్మలేదు. కన్ఫామ్గా వీణా మేడమని చెప్పాడు పిఏ మధుసూదన్. ఒకటే వెళ్ళిందా, తనతో ఎవరైనా ఉన్నారా అని జైవర్ధన్ అడిగాడు. ఎవరో పక్కన వీణతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారని, అతన్ని తానెప్పుడూ చూడలేదని చెప్పాడు. ఇంతకీ వీణ ఎవరితో వెళ్లి ఉంటుంది అని ఆలోచిస్తూ పడుకున్నాడు జైవర్ధన్. అప్పుడే లక్ష్మి ఫోన్ చేసిందని మహేంద్ర ఫోన్ ఇచ్చాడు. పిన్ని, బాబాయ్ కంగారు పడుతూ బాధపడుతూ ఉంటారు, మనం ఇంటికి వెళదాం అని చెప్పాడు మహేంద్ర. ప్లీజ్ రా, నన్ను డిస్టర్బ్ చెయ్యకు కాసేపు. వీణ అలా వెళ్ళిపోతుందని నేను గెస్ చేయలేదు, చాలా ఫీలవుతున్నాను. వెళ్ళిపో అంటూ మహేంద్రను దూరంగా తోశాడు జైవర్ధన్. ఇంకా వీణ కనిపించట్లేదని, తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు. తను పెద్ద దొంగ, మాకెవ్వరికీ తెలియకుండా రవీంద్రను పెళ్లి చేసుకుని అబ్రాడ్ వెళ్లగలిగింది. నా గదిలోకి వచ్చి చోరీ చేసింది. ఎంత ధైర్యం లేకపోతే ఇలాంటివన్నీ చేస్తుంది
ఆ సెక్యూరిటీ పెదనాన్నకు అతి ముఖ్యమైన ఇన్ఫార్మర్. నేను సెక్యూరిటీకి కాల్ చేసి వీణ గురించి అడిగితే పెదనాన్నకు చెప్పేస్తాడు. నా వల్లనే వీణ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని మళ్లీ నామీద దండయాత్రకు వస్తుంది శ్వేత. అందుకే సైలెంట్గా ఉన్నాడు జైవర్ధన్. ఇక్కడ బెంగళూరులో అలసటగా పడుకున్న వీణకు వెంటనే మూగన్నుగా నిద్రపెట్టేసింది. ఎవరో తట్టి లేపినట్లుగా మెలకువ వచ్చేసి కళ్ళు తెరిచింది. తాను ఎక్కడ ఉంది అర్థం కాలేదు. పడుకోని చాలాసేపైనట్లుగా అనిపించి మొబైల్లో టైం చూద్దామని చూస్తే స్విచ్ ఆఫ్ అయిపోయింది. చుట్టూ బోడకు చూసింది, వాల్ క్లాక్ లేదు. తాను ఎక్కడ ఉంది గుర్తుకు వస్తూనే ఏదో తెలియని భయంగా అనిపించింది. లేచి కూర్చొని బెడ్ పక్కన తెరిచిన విండో నుండి పడిన వెన్నెల కాంతివైపు చూస్తూ ఈ వెన్నెల చల్లదనం మెలకువ తెప్పించిందా? నింగి నుండి జారిన వెండి వెన్నెల చార కిటికీలో నుండి గదిలోకి పడుతూ ఉండటం చూసిన వీణ మనసులోని దాయాన్ని మరిచి ఆ వెన్నెల చారను చేతితో పట్టుకోవాలని ఆడుకుంటున్న వీణకు ఎక్కడో కోడికూత వినిపించింది. అప్పుడు టైమెంతయిందో అర్థమైంది వీణకు. సిటీలో కోడికూత వినిపించడమంటే చాలా అరుదైన విషయం అనుకోవాలి. విల్లా పక్కన ఉన్న ఇళ్లల్లో ఎక్కడో అది ఉండాలి. ఎక్కడున్నా ఇంకొంచెం సేపట్లో తన గొంతు కోసేయబోతున్నారని తెలిసినా కూడా దాని మేలుకొలుపు ధర్మాన్ని విస్మరించదు. కాని మనిషి చేస్తున్నది ఆ కోడి విధి నిర్వహణకు ఫలితంగా మనిషి దాన్ని నిర్దాక్షంగా కోసి తినేయటం. మూగజీవాలన్నింటిమీద వీణకు ఎక్కడలేని జాలి దయ పుట్టుకొస్తాయి. పల్లెటూర్లలో పుట్టిపెరిగి తర్వాత సిటీలో నివసిస్తున్న వారికి కోడికూత తమ బాల్యాన్ని మేలుకొలుపుతుందేమో. వీణకు కూడా తన బాల్యాన్ని గుర్తుకు తెప్పించింది. ఏవేవో మదిలో మెదిలి 6 గంటలకి మళ్లీ నిద్రపోయింది వీణ. మెలకువ వచ్చేసరికి ఏదో వేడి సుర్రుమని తన లేత చంపను స్పృశిస్తుంది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. భానుడి బంగారు కిరణాలు అందమైన వీణ నయనాల్లోకి తన మన్మథ బాణాల తాపాన్ని వెదజల్లుతూ ఉన్నాడు. వీణ కళ్ళు తెరవలేక చెయ్యి అడ్డుపెట్టుకుంది. వేకువజామున వెండి వెన్నెల చారతో ఆడుకున్న ఆట గుర్తుకు వచ్చింది. ఇప్పుడు బంగారు భానుడి కిరణాల చార మనసంతా కొత్త ఉత్సాహం అనిపించింది. ఒక్కోసారి ప్రకృతి మనసుని ఎంత ఆహ్లాదపరిచి సేద తీరుస్తుంది. చిన్నగా నవ్వుకొని బెడ్డు దిగింది. ఛార్జింగ్ పెట్టి పడుకొని ఉంటే బాగుండేది. అప్పుడు బద్ధకం అనిపించింది. బ్యాగ్లో నుండి ఛార్జింగ్ వైర్ తీసి మొబైల్ ఛార్జింగ్లో పెట్టేసి స్నానానికి వెళ్లడానికి డ్రెస్ తీసుకుని స్నానానికి వెళ్ళింది. బ్రష్ చేసి త్వరగా ఫ్రెష్ అయ్యి ఛార్జింగ్ చూసింది. స్విచ్ ఆన్ చేయలేదు. ఇంటి దగ్గర స్విచ్ ఆన్ చేయకుండా డైరెక్ట్ పాస్ అవుతుంది అలా అనుకుని మరిచిపోయింది. తనని తను తలమీద మునివేళ్లతో కొట్టుకుని టైం ఎంతయిందో, అర్జున్ గారు వెయిట్ చేస్తూ ఉన్నారేమో అనుకుంటూ డోర్ తీసి బయటకు వచ్చింది. అర్జున్ గారు తలస్నానం చేసినట్లుగా ఉన్నారు. కాలుమీద కాలు వేసుకుని టీవీగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు అతడివైపు పరీక్షగా చూసింది. ఇతను తమ సీనియర్ కృష్ణ అని స్పష్టంగా తెలుస్తోంది. కాని అర్జున్ అని చెప్తున్నాడు ఎందుకని? ఒకవేళ ఆ రోజు కోర్టులో జైవర్ధన్ చేసిన అవమానానికి తల వంచుకుని వేగంగా కోర్టులో నుండి బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు తమ సీనియర్ లాయర్ కృష్ణకు జరిగిన అవమానానికి అతని వెంట వెళ్లాలని వేగంగా వెళుతున్నప్పుడు జైవర్ధన్ను చూసి కార్లో కూర్చున్న అతని పక్కన చొరవగా దూరి అతనితో గొడవపడింది. అలాగే కార్ స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. ఆ తర్వాత జ్యోతికి కాల్ చేస్తే సీనియర్ సార్ ఎక్కడికి వెళ్లారో తెలియటం లేదు, కొద్ది రోజులు ఎవరినీ ఆఫీస్కు రావద్దని చెప్పమన్నారని తనతో జ్యోతి చెప్పింది. ఇప్పుడు సీనియర్ లాయర్ కృష్ణ అతనే అని తెలిస్తే ఆ రోజు కోర్టులో సీనియర్ సర్కి జైవర్ధన్ చేసిన అవమానానికి కారణం తెలవవలసి వస్తుందని అతను సీనియర్ కాదన్నట్లుగా అర్జున్ నాని బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటున్నాడా? నిన్న కనిపించిన అతడి వయసు కంటే టీషర్ట్ నైట్ ప్యాంట్లో వయసు ఇంకా తక్కువగా అందంగా కనిపిస్తున్నాడు. న్యూస్ పేపర్ తీసుకుని వీణ కోసం వెయిట్ చేస్తూ సెకండ్ టైం మళ్లీ ర్యాండమ్గా పేపర్ చూస్తున్నాడులా ఉంది సీనియర్ కృష్ణ. సీనియర్ కృష్ణతో సంవత్సరం పరిచయమన్న వీణకు ఈ అర్జెంట్ క్యారెక్టర్ యాటిట్యూడ్ ఏంటో ఇంకాస్త అబ్జర్వ్ చెయ్యాలి, అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి అన్న నిశ్చయానికి వచ్చేసి గుడ్ మార్నింగ్ అర్జున్ గారు అంది. వీణ గొంతు విని అప్పుడే చూసిన అర్జున్ గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఒక వ్యక్తి వచ్చి కెటిల్ కాఫీ కప్పులు ట్రేలో తెచ్చి టిపాయ్ మీద పెట్టాడు. టిఫిన్ ఏం చేశావ్ అడిగాడు అర్జున్. ఇడ్లీ వడ దోశ చేశాను సార్. ఇడ్లీ వడ మీకు ఇష్టం లేదు, కాని మేడంకి ఇష్టమేమో అని చేశాను అన్నాడతను. సీనియర్కు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ఆయన ఇడ్లీ వడ సాంబార్ తింటానని చెప్పేవాడు. తినే అభిరుచులు కూడా మారవు కదా, ఒకవేళ సీనియర్ సార్. హాయ్ గైజ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ చేరలేని బంధం 13వ భాగం. ఇతను తన సీనియర్ కాదేమో అని ఆలోచిస్తూ నిలుచుని ఉన్న వీణను బ్రేక్ఫాస్ట్ చేద్దామా అడిగాడు అర్జున్. సీనియర్ సార్కి ముక్కుమీదే కోపమున్నట్లుగా ఎప్పుడూ కసురుకుంటున్నట్లుగా ఉండేవాడు. చూద్దాం
ఇక్కడ నుండి కొన్ని గంటల్లో నేను వెళ్ళిపోయే లోపల ఇతని ఎవరో కనిపెట్టేసేయాలి అనుకుంది వీణ. సరే అని ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ అర్జున్ గారి ప్రతి మూవ్మెంట్ను అబ్జర్వ్ చేస్తూ ఉంది వీణ. R&D కంపెనీలో జాబ్కు సర్చ్ చేస్తున్నారన్నారు. ఆ కంపెనీలో మీకు జాబ్ దొరకటం కష్టం. 1 మంత్ క్రితం ఆ కంపెనీలో చాలా వరకు లే ఆఫ్స్ జరిగాయి. జాయినింగ్కు ఆఫర్ లేవు అని చెప్పాడు అర్జున్. మీకెలా తెలుసు? మీ ప్రొఫెషన్ సాఫ్ట్వేరా అని అడిగింది. వీణ ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ 1 నిమిషం వీణ కళ్లలోకి చూశాడు అర్జున్. వీణ అతడివైపే దొంగను పోలీస్ పట్టేయబోతున్నానన్నట్లు చూస్తూ ఉంది. అర్జున్ ఏదో అడగాలనుకుంటూ అడగలేక వీణ చెప్పిన దానికి సమాధానంగా అవును, సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా జాబ్ చేస్తున్నాను అని చెప్పాడు. వీణకు గుర్తొచ్చింది, సీనియర్ సర్కి ఇలా మరొకరికి సర్వ్ చేసే మంచి గుణం లేదు. నాన్సెన్స్, సర్వ్ చేయటమేంటి? అన్నీ టేబుల్ మీదనే ఉన్నాక ఎవరికి కావాల్సింది వాళ్లు వడ్డించుకుని తింటారు. ఇలాంటి అతి వినయం నాకు నచ్చదు అనేవాడు. ఏంటి అలా చూస్తున్నారు? మీకు జాబ్ చూడమని అడగటానికి మొహమాట పడుతున్నట్లున్నారు అడిగాడు. మీరు మేనేజర్ అంటున్నారు కదా, పాజిబుల్ అయితే నాకు జాబ్ చూసి పెట్టండి మీ ఆఫీస్లో అర్జున్ గారు అని అడిగింది వీణ. నిజంగా అతను తన సీనియర్లాగా ఉండకపోతే తను ఇలా చనువుగా ఉండేది కాదు ఆ ఇంట్లో. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయేదేమో. పరాయి మగవాళ్ల ఇంట్లో ఇలా ఉండటం కొత్తగా ఉంది వీణకు. 1 ఇయర్ వరకు సీనియర్తో ట్రావెల్ చేసిన వీణకు సీనియర్లాగా ఉన్న ఈ అర్జున్ కొత్త వ్యక్తులా అనిపించట్లేదు. మా కంపెనీలో చూస్తాను. ఐ విల్ ట్రై. సెండ్ మీ యోర్ రెజ్యూమ్ టు మై మెయిల్. ఐ విల్ సర్చ్ ఎ జాబ్ ఫర్ యూ చెప్పాడు అర్జున్. థ్యాంక్యూ, పంపిస్తాను అని చెప్పింది. వీణకు జాబ్ ఇంపార్టెంట్ కాదు, కాని ఇతని ఎవరో కనిపెట్టేయాలి. అతడు చేస్తున్న కంపెనీలోనే తనకు జాబ్ ఇస్తే అతడు ఎప్పటినుంచి సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాడు తెలుసుకోవాలి. సంవత్సరం వరకు సీనియర్ సర్తో ట్రావెల్ చేసినా కూడా సీనియర్ గారు తన ఫ్యామిలీ గురించి ఎటువంటి సమాచారమూ తెలియచేయనివ్వలేదు. అతడికి పెళ్లయిందా, అమ్మానాన్న ఉన్నారా లేదా ఇలాంటివేమీ తెలియనివ్వకుండానే ఉండేవారు. తర్వాత కోర్ట్లో జయవర్ధన్ వేరేవాళ్ల ద్వారా సీనియర్ కృష్ణగారి బయోగ్రఫీ ఒక సాక్షితో అవమానించేలా చేశాడు. అది ఎంతవరకు నిజమన్నది తెలుసుకోవాలి అనుకుంది వీణ. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఏదో అడగాలనుకున్న విషయం అడగలేక సంకోచిస్తున్న అర్జున్ వైపు చూసి ముందుగా తనే, మీరేదో అడగాలనుకుంటున్నారు, అడగండి అంది వీణ. అడగటానికి నోరు తెరిచి మళ్లీ సైలెంట్గా ఏమీ లేదన్నట్లు, తినండి, మీరేదో ఆలోచిస్తూ స్లోగా తింటున్నారు అన్నాడు. తర్వాత ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేశాక కాఫీ తాగుతూ, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు? మీ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసిందా అడిగాడు. అతడి చూపులో తన ప్రశ్నలకు ఎప్పుడెప్పుడు తనను పంపించేద్దామా అన్నట్లు ఉన్నాడనిపించింది వీణకు. కాని అలాంటివాడు తన కంపెనీలో జాబ్ చూస్తాడా తనకు? అర్జున్ గారి బయోడేటా తెలుసుకోవటానికి అవకాశమిస్తాడా? ఆలోచిస్తూనే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఛార్జింగ్ పెట్టాను, ఇప్పుడు వెళ్ళి నా దగ్గర సెండ్ చేస్తాను చెప్పింది వీణ. ఓకే అన్నట్లు అతను తల ఊపాడు. ఇంతలో అతడికి కాలొచ్చింది. ఎవరు చేశారు అని ఫోన్ చూసుకున్నాక 5 మినిట్స్ అని వీణకు చెప్పి అతనక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. వీణ ఇంటి దగ్గర నుండి వచ్చిన రాఘవరెడ్డి రాశారదను పని ఉన్నట్లుగా లోపలికి పిలిచాడు. శారద లోపలికి వస్తూనే తన చేతిలో ఉన్న లెటర్ని శారద చేతిలో పెట్టాడు. ఏంటండీ? భర్తవైపు చూస్తూనే చేతిలో ఉన్న మడిచిపెట్టిన పేపర్ ఓపెన్ చేసి చదువుతోంది శారద. సారీ అత్తయ్యా, మీకు చెప్పకుండా వెళుతున్నాను. నా సేఫ్టీ కోసం ప్రేమతో మీరు సెక్యూర్ని ఏర్పాటు చేసినా కూడా నేను ఇప్పుడు నిర్లక్ష్యంగా అతడికి తెలియకుండా వెళుతున్నాను. సింగ్ను ఏమీ తిట్టకండి. అతడు డిన్నర్ చేయటానికి వెళ్ళినప్పుడు నేను బయటికి వచ్చాను. అతడి తప్పేమీ లేదు. అత్తయ్యా, నువ్వు నన్ను చంపి కేసి కొట్టావన్న కోపంతోనో బాధతోనో నేనేమీ ఇల్లు వదిలి వెళ్లటం లేదు. ఆ ఆలోచన నాకప్పుడు తోచలేదు. నా ఫ్రెండ్కు యాక్సిడెంట్ అయింది అన్న విషయం తెలిసి తనకోసం వెళ్తున్నాను. ఎక్కడికి, ఎవరా ఫ్రెండని ఆరా తీయకండి. మనస్సు స్థిమితపడ్డాక తిరిగి వస్తాను. నువ్వేం చేసినా నా మీద కోపంతో కాదు, ప్రేమతోనే కొట్టావు. అది నాకు తెలుసు. ఆ లైన్ వర్డ్స్ చదువుతూనే శారద కన్నీళ్లు ఆ లెటర్ మీద జారిపడ్డాయి. అవునన్నట్లుగా తల నిలువుగా పంటి బిగువుగా దుఃఖాన్ని అణుచుకున్న గొంతుతో, అత్త మనసేంటో దానికి తెలుసు అని భర్తవైపు కన్నీళ్లు తుడుచుకుంటూ చూసి మళ్ళీ చదువుతోంది శారద. నేను చేసింది తప్పు కాదు, ఒప్పు అని.
ఒప్పు కాదు తప్పు అని నిరూపించుకోలేకపోయాను. ఎవరి తప్పులొప్పులైనా కాలమే నిర్ణయిస్తుంది. కాలం చేతిలో మనిషి బందీ అయినప్పుడు ఒప్పు కూడా తప్పులా నిరూపించగల సమర్థులున్నారు. అలా చెయ్యగలరు. ఇంతకంటే ఏమీ చెప్పలేను. మీ ప్రేమను దూరం చేసుకోలేను. తప్పకుండా వస్తాను. అత్తయ్యా, నన్ను క్షమించండి. ఎక్కడున్నా నేను చచ్చిపోయే వరకు మన పుట్టింటి పరువును, అత్తింటి కుటుంబానికి చెడ్డపేరు మాత్రం తీసుకురాను. చివరిలో ఆ వాక్యం చదువుతున్నప్పుడు శారద ఆ లెటర్ని కిందకి జారవిడిచేసి 2 చేతుల్లో మొహం పెట్టుకుని ఏడ్చేసింది. శారద చేతుల్లోని లెటర్ శ్వేత తీసుకుని మసకబారిన కళ్లతో లెటర్ని మడిచేసింది. అమ్మా, వీణ ఫ్రెండుకు యాక్సిడెంట్ అయిందని వెళ్ళింది. నువ్వేమీ బాధపడకు, వస్తానని చెప్పింది కదా అని సర్ది చెప్పింది శ్వేత. కాసేపటికి స్థిమితపడింది శారద. మళ్లీ జై మీదకి ఆలోచనలు వెళ్లారు. జై పెళ్లి ఆగిపోయిందన్న ఆ బాధలో ఎక్కడికి వెళ్లాడో ఏమిటో, పాపం ఎంత బాధపడుతున్నాడో కన్నీళ్లు ఒత్తుకుంది శారద. అయినా మన ఇంట్లో పనివాళ్లెవ్వరూ బయటపెట్టరు. అంతలోనే పెళ్లికూతురు వరకు ఈ విషయం ఎలా చేరింది? శ్వేత ఆలోచిస్తుంది. 8 గంటలకు తీరికగా నిద్రలేచిన జై తన సీక్రెట్ మొబైల్ తీసుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటే, ఎక్కడికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటున్నావ్? అడిగాడు మహేంద్ర. ఢిల్లీ, ముక్తసరిగా చెప్పాడు జై. ఎందుకబద్దం చెప్తావ్? బెంగళూరు వెళ్తున్నావు కదూ. పెదనాన్న పెద్దమ్మను కన్విన్స్ చేసి తీరిగ్గా రేపు వెళ్ళొచ్చు కదా చెప్పాడు మహేంద్ర. ఇక్కడ ఉంటే అన్ని వివరాలు అడుగుతూ ఉంటారు. ఫౌండేషన్లో కూడా నా పెళ్లి అని విషయం తెలిసింది. ఎలా ఫేస్ చెయ్యను? అందుకే వెళ్తున్నాను అని చెప్పాడు జై. నిజం చెప్పు, నువ్వు బెంగళూరు కదా వెళ్లేది? ఢిల్లీ తర్వాత బెంగళూరు వెళ్తా. ప్రస్తుతం ఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని మీటవ్వాలి, అందుకే వెళ్తున్నాను. లే, వెళ్ళి ఒక పొట్టి తీసుకురా పోరా అని పంపాడు మహేంద్ర. మహేంద్ర కారు పోర్టికోలో వచ్చి ఆగటంతో బయటికి వచ్చాడు రాఘవరెడ్డి. జై కారు దిగటం చూసి రిలీఫ్గా చూశాడు. జై కావాలనే సీరియస్ నటిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లావు జై? మేమంతా ఎంత భయపడ్డాం. అలా చెప్పకుండా వెళ్ళొచ్చా? విషయమేమిటో ఇంట్లో చెప్పి వెళ్ళాలి. జైని మందలిస్తున్నారు శారద, రాఘవరెడ్డి. సారీ పెద్దమ్మా, అమాయకంగా మొహం పెట్టి కూర్చున్నాడు జై. నిజంగానే తన వేసిన స్కెచ్ రాంగ్ అవ్వటం ఫీల్ అవుతున్నాడు జై. నేను స్నానం చేసి వస్తాను పెదనాన్నా అని జై తన గదిలో వెళ్ళిపోయాడు. 2 రోజులు నువ్వు కూడా నీతోనే ఉంటూ ఉండు మహేంద్ర అని రాఘవరెడ్డి మహేంద్రకు చెప్పాడు. సరే అంకల్ అని వెళుతున్న జైతో మహేంద్ర కూడా వెళ్లాడు. టైం ఉదయం 9 గంటలయ్యింది. లక్ష్మీ ఫౌండేషన్కి వెళ్లటానికి క్యాబ్ కోసం బస్టాప్లో వెయిట్ చేస్తూ నిలుచుంది. సాగర్ నుండి ఫోనొచ్చింది. లక్ష్మీ ఫోన్ లిఫ్ట్ చేసి, సాగర్ ప్రభావతి ఫౌండేషన్కి వచ్చిందా అని అడిగింది లక్ష్మి. నువ్వా ఫౌండేషన్లోనే జాబ్ చేస్తున్నట్లు, నీకు ప్రభావతి విషయం తెలిసినట్లు ప్రభావతికి అప్పుడే చెప్పవద్దని చెప్పావు. అందుకే నేను చెప్పలేదు. తర్వాత నువ్వు అక్కడ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదని అడుగుతుందేమో, ఎలా చెప్పుకుంటావో నీ ఇష్టం అని చెప్పాడు సాగర్. అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను. ప్రస్తుతం అక్కడున్న ఎవ్వరికీ ప్రభావతి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియనివ్వకు అని చెప్పాడు సాగర్. తెలియనివ్వను. ఈలోపు తనకు ఇల్లు చూస్తాను, లేదా నా రూంలోనే ఉండేలా ఏర్పాటు చేస్తాను. మా ఇంటి ఓనర్ ఊరు వెళుతోందట. 3 నెలల వరకు ఉండదు ఆవిడ. అప్పటికి నేను కూడా ఇల్లు మారతాను. వీలైతే ప్రభావతి నేను ఒకే ఇంట్లో ఉంటాము. నువ్వేమీ వరీ అవ్వకు అని చెప్పి ఆఫీస్ క్యాబ్ వస్తోంది అని కాల్ కట్ చేసింది లక్ష్మి. క్యాబ్ వస్తూనే క్యాబ్లో కూర్చుంది. ఫౌండేషన్లో వర్క్ చేసేవారందరూ ఆ క్యాబ్లోనే ఉన్నారు. అందరివైపు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో చూసింది. హాయ్ ప్రభా. అందరూ ఒకరినొకరు పరామర్శించుకున్నారు. లక్ష్మి అలా కూర్చుంటూనే, నీకీ విషయం తెలుసా? ఒక అమ్మాయి లక్ష్మి చెవిదగ్గర మొహం చేర్చి, జైసారు పెళ్లి ఆగిపోయిందటా అని చెప్పింది. లక్ష్మి ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి, అవునా? ఎందుకాగిపోయిందటా? ఏమీ తెలియనట్లు అడిగింది. వివరాలను మనకు చెబుతారా ఏంటి? పెద్దోళ్లు ఏ వారం పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసింది. ఫౌండేషన్ ఆఫీస్లో ఉన్న ప్రభాకర్ చెప్పారులే అంది. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం 14వ భాగం. అవునా? ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అడిగింది లక్ష్మి. జైసార్కి పెళ్లాగిపోవడం మనకోసమే. మనమంతా ఎంత బాధపడం. జై పెళ్లవుతుందని, సైటు కొట్టుకునే అవకాశం లేకపోయిందని లక్ష్మి వెనుక సీట్లో ఉన్న నీరజ అంది. అంతకుముందు ఫౌండేషన్లో వర్క్ చేస్తున్న సీనియర్స్ మాత్రం సీరియస్గా ఉన్నారు. వాళ్లంతా
రవీంద్రగారికి సైట్ కొట్టేవాళ్లట. వీణ రవీంద్రసార్ని విదేశాలకు ఎగరేసుకుపోయారు అని వీణమీదు కొంతమందికి నెగటివ్ అభిప్రాయం ఉందియట. ఆ మధ్యనే ఫౌండేషన్లో జాబ్ వచ్చిన లక్ష్మికి కొంతమంది అనుకుంటూ ఉండటం విన్నది లక్ష్మి. ఇప్పుడు జై వీణని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని తెలిస్తే ఇంక వీణ తప్పులేకపోయినా ఇప్పుడు వీణకు మరికొంతమంది శత్రువులవుతారు ఫౌండేషన్లో. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు అనుకోంది లక్ష్మి. జైసార్కు వీణగారిని ప్రేమతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడా లేక పగతోనా ఏమీ అర్థం కాలేదు. లక్ష్మి ఆలోచనలో పడింది. వీణగారు వీక్లీలో 3 డేస్ ఆఫీస్కు వస్తోంది. మరో 2 డేస్ జైసార్ వస్తారు. ఫ్రైడే రోజు మాత్రం ఇద్దరూ ఆఫీస్లో ఉండవలసిందే. సాటర్డే సండే గేమ్స్లో మ్యాచ్లో పాల్గొంటూ ఉంటాడు జై. జైవర్ధన్ మ్యాచ్లో పాల్గొన్నప్పుడు మాత్రం స్టేడియం అమ్మాయిలతో ఫుల్ అవుతుంది. అతను ఆడే ఆటకి క్లాప్స్ కొడుతూ జైవర్ధన్ సార్ అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. లక్ష్మి ఫౌండేషన్కు వెళ్లేసరికి టైం 10 గంటలు. ఫౌండేషన్ గేట్ బయట క్యాబ్ ఆపారు. అందరూ దిగి ఎవరి క్యాబిడ్లు వైపు వాళ్లు వెళ్ళిపోయారు. లక్ష్మి ఆఫీస్ రూంలో కూర్చున్నాక ప్రభావతి ఏ రూంలో ఉందో రికార్డులో చూసి ప్రభావతికి తను తెలుసన్న విషయం ఇక్కడ ఆఫీసులో వాళ్లకి తెలియకూడదు, లేదంటే ప్రభావతి మీద క్యూరియాసిటీ చూపిస్తారు వీళ్లందరూ. తను కనిపించకుండా అటువైపుగా వెళ్లకూడదని నిశ్చయించుకుంది లక్ష్మి. అర్జున్ కాల్ మాట్లాడి డల్గా ఫేస్ పెట్టి అక్కడికి వచ్చాడు. వీణ లోపలికి వెళ్లి మొబైల్ తీసుకుని వచ్చి మళ్లీ అక్కడే కూర్చుంది. సారీ, నేను అరగంటలో బయటికి వెళ్ళాలి. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తే డ్రాప్ చేసి నేను వెళ్తాను అన్నాడు. ఎందుకని మీరు డల్గా ఉన్నారు అడిగింది వీణ. ఈ మధ్య మా కంపెనీలో జాబ్ చేస్తున్న వ్యక్తిని 3 మంత్స్ కిత ఆఫీస్ నుండి తొలగించాను. అతను ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు అని బాధపడుతూ చెప్పాడు అర్జున్. అయ్యో అని వీణ బాధగా అర్జున్ వైపు చూసింది. లేఆప్స్ వల్ల ఎంతమంది జీవితాలు ఇలా ఆత్మహత్యకు గురవుతున్నారు? ఉన్న పొలంగా జాబ్లో నుండి తొలగించడం తప్పు కదా? ఎందుకు మీరలా చేస్తున్నారు? కుటుంబ పరిస్థితిని ఆలోచించకుండా అలా తొలగిస్తారా? వారి పరిస్థితి ఏంటి? పిల్లల భవిష్యత్తు గురించి కలలు కని ఉంటారు. ఆ కల నెరవేరకపోవడంతో పాటు బంధువుల నుండి అవమానంగా ఫీలయ్యి ఆ పరిస్థితుల్లోనే ఇలాంటి నిర్ణయాలు చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ వల్లనే కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మీరు మేనేజర్ అంటున్నారు. ఈ పరిస్థితి యజమాన్యమా లేక ఎంప్లాయీస్ కారణమంటారా? ఉన్న పొలంగా ఇలా తొలగిస్తున్నారు బాధను అణచుకుంటూ అడిగింది వీణ. కారణం ఎవరిది అంటే ఇంతకుముందు కేవలం బ్యాక్డోర్ నుండి జాబ్లో స్థిరపడిన ఎంప్లాయీస్ను మాత్రమే తొలగించేవారు. ఇప్పుడు కారణం అది కూడా కాదు. చాలామంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాళ్లకి ఏఐ అనేది చాలా ఈజీగా మారింది. యుఎస్లో కానివ్వండి, ఏ సాఫ్ట్వేర్ కస్టమర్ అయినా, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా, ఏ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో వెబ్ అప్లికేషన్ కానివ్వండి, మొబైల్ అప్లికేషన్ వాటిమీద ఇన్వెస్ట్ చేయడం చాలా వరకు తగ్గించేశారు. అందరూ ఫ్యూచర్లో ఏఐ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది అందరూ దానిమీద దృష్టి పెట్టడం వలన ఈ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఉద్యోగాలు చాలా వరకు పోయాయి. రోజుకు 665 మంది ఉద్యోగాలు కోతకు గురవుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగాలు తీసేస్తున్నాయి. ఈ కంపెనీలో అధికంగా బహుళజాతి సంస్థలే ఉంటున్నాయి. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, అమెజాన్, టీసీఎస్, మెటా తదితర సంస్థలు ఉన్నాయి. కాని ఇటీవల మధ్యస్థాయి మేనేజర్ హోదాలోని వారు తొలగింపులకు గురవుతున్నారు. అయితే ఈ ప్రభావం పైస్థాయిలో ఉండేవారితో పాటు బ్యాక్డోర్ నుండి వచ్చిన వారిపై కూడా ఉంది. మైక్రోసాఫ్ట్ తొలగించిన ఉద్యోగుల్లో 40% మంది ఉన్నారు. కోతలు ఉంటున్నాయి. కారణం చెబుతున్నారు. కంపల్సరీ ఒక అప్లికేషన్లో అవన్నీ ఎలా చెప్పాలి అనేది తెలియాలంటే కంపల్సరీ మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేయాల్సిందే వీణా. లేకపోతే మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కంపెనీలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ సేవలు ఎన్ని రోజుల వరకు అవసరం, లేదంటే ఇప్పటికిప్పుడు తీసేయవచ్చా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒక ఉద్యోగి సేవలు 10 రోజుల వరకు అవసరమైతే 10 రోజుల తర్వాత నుంచి మీ ఉద్యోగం పోతుంది. అప్పటి వరకు మీ పని మీరు చేసుకోవచ్చు అని మెయిల్ చేస్తుంది. అదే మనిషిని మళ్లీ ఆ కంపెనీకి ఎలాంటి పని లేదు అనుకుంటే మాత్రం రేపటి నుంచి మీ ఉద్యోగం పోతుంది, ఈరోజే మీ చివరి రోజు అని క్లియరెన్స్ మెయిల్స్ పంపిస్తున్నాయి. ఇంతకుముందు వర్క్ బాగా పర్ఫామ్ చేయనివాళ్లని తీసేస్తూ ఉండేవాళ్లు. ఇప్పుడు జస్ట్ బాగా పర్ఫామ్ చేయనివాళ్లే కాదు, బాగా పర్ఫామ్ చేసినా ఆ రోల్స్ అవసరముండట్లేదు. ఆ విధంగా తీయాల్సి వస్తోంది.
ఉద్యోగాలు కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఉన్న పొలంగా ఉద్యోగాలు కోల్పోవడంతో ఆర్థిక కష్టాలు తలెత్తుతున్నాయి. వేరే ఉద్యోగాన్ని చూసుకుందామన్నా అదే కష్టంగానే మారింది. ఇవన్నీ కంపెనీ మేనేజ్మెంట్ జాలిపడితే మేనేజ్మెంట్ ఏం చేయలేని పరిస్థితి. పూర్తిగా కంపెనీ మూసుకోలేదు. అవమానంతో ఉద్యోగం నుంచి తొలగించారు అని ఎక్కడా చెప్పలేకపోతున్నారు. తమ ఉద్యోగాలు ఎప్పుడో ఒకప్పుడు తొలగిస్తారనే భయాందోళనలో వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ప్రస్తుత మార్కెట్కు నైపుణ్యాన్ని పెంచుకుంటే మాత్రం కోల్పోయిన ఉద్యోగాన్ని సాధించవచ్చు. అర్జున్ చెబుతుంటే చాలా ఏకాగ్రతగా విన్న వీణకు చాలా బాధగా అనిపించింది. తనేమో టైంపాస్కి ఉద్యోగం చేయాలని అనుకుంటుంది. తన టైంపాస్ జాబు మరొక కుటుంబానికి ఆధారమవుతుంది. వద్దు, నేను రికమెండేషన్ ఉద్యోగం చెయ్యను అని అర్జున్కు చెప్పింది వీణ. ఇక్కడ దుర్గాపురంలో ఇక్కడ సాగర్ తండ్రి మున్రెడ్డి కొడుకు చాలాసేపట్నుండి ఫోన్లో మాట్లాడుతూ తన పిలుపును వినిపించుకోకపోవడంతో కేకవేసి పిలిచాడు. సాగర్ పలుకుతాడని ఒక క్షణం జవాబు కోసం ఆగి మళ్లీ రెండోసారి పిలిచాడు మున్రెడ్డి. కావాలని సాగర్ పలకకుండా క్యాజువల్గా ఫోన్ మాట్లాడే పనిలో ఉన్నట్లుగా గుమ్మం దగ్గర గడపమీద ముల్లుకరను ఉంచి బడిసెతో చెక్కుతూ పారకూల అమరుస్తున్నాడు సాగర్. రెండో పిలుపు వినిపించి కూడా పలకలేని స్థితిలో ఉన్నాడు. రేయ్, మీ నాయన పిలిస్తా ఉంటే వినిపించలేరా? బయట ఉన్న సూరమ్మకు చెయ్యి నొప్పిపెట్టినా విసుగుతో వెనక్కి తిరిగి దగ్గర్లో కనిపిస్తున్న కొడుకును కేకవేసి చెప్పింది. ఆవిడకు చెయ్యి నొప్పి పుట్టడానికి కారణం ఆవిడ పెద్ద చెంబుతో చెయ్యి ఎత్తి దూరం నుండి నీళ్లు పోస్తోంది. అతని ఇంట్లో పనిచేసే ఏసోబు అనే ఒక వ్యక్తి దోసిలి పట్టి వంగిని నీళ్లు తాగేస్తున్నాడు. అతని దప్పిక అగ్నిహోత్రుడి దాహంలాంటిది అన్నట్లుగా తాగేస్తున్నాడు. ఓ పక్క చెయ్యి నొప్పిపెడుతున్న విసుగుతో సూరమ్మ ఆశ్చర్యపోతూ, ఓర్నీ దప్పిక కారిపోను, ఇదేందిరా, చినుకు పైన పడితే జిల్లుమనిపించే కార్తీకమాసం పొద్దున్నే ఇన్ని నీళ్లు తాగడమేంది? అప్పటికి చెంబులో నీళ్లు ఖాళీ కావడం, ఇక చాలు అన్నట్లుగా ఏసోబు తల ఊపడం ఒకేసారి జరిగాయి. అతను నీళ్లు తాగాక గుర్రుమని తేనుపు వచ్చింది. సూరమ్మ తిట్లకు అలవాటుపడిన అతను ఆవిడ మాటకు సంతోషంగా నవ్వాడు. ఆవిడ తిట్టకపోతే ఆ రోజు అతనికి పనికూడా అవ్వదు అని సూరమ్మతోనే చెబుతాడు అమాయకుడు ఏసోబు. అతను ఒక అనాథ. అన్నం పెడితే చాలు, ఎంత పనైనా చేస్తాను అని అదే మహా గొప్ప వరమనుకునే ఉత్తముడు ఏసోబు అని ఎవరైనా అంటే, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు, వాడికి బువ్వ పెట్టడమే గొప్ప అంటుంది సూరమ్మ. పశువుల కొట్టంలో పనులన్నీ చేయించుకోవడం, పనులు చేయించుకోటానికి అంటరానితనం అడ్డురాదు, కాని అన్నం నీళ్లు పెట్టేటప్పుడు మాత్రం అంటరానివాడిగానే దూరం నుండి పెట్టేస్తూ ఉంటారు అని అతనితో ఆలోచన రాలేదు. ఆ రోజు అతని నీళ్ల గ్లాసు ప్లాస్టిక్ది గాలికి ఎక్కడో కొట్టుకుపోయింది. సూరమ్మ మరో గ్లాసు కొత్తది ఇవ్వటానికి ఇంట్లో అయిపోయాయి. ఆ గ్లాసు పోగొట్టుకున్నాడు కనుక కొత్తది కొనుక్కొని వచ్చేవరకు అలా దోసిల్లో నీళ్లు తాగాల్సిందే. అన్నం తినడం పూర్తయ్యే వరకు ఏసోబుకు అస్సలు నీళ్లు తాగే అలవాటులేదు. ఏరా ఏసోబు, ఊరెళ్లపలున్న మెట్ట ఎకరం చేను పంట కొయ్యడమైపోయిందిరా అడిగింది సూరమ్మ. ఇంకా రోంత కొదు ఉంది అన్నాడు ఏసోబు. ఓర్నీ, ఇంకా రోంతుందా? 3 రోజుల్నుండి ఇదే మాట చెబుతున్నావు, అయిపోలే కోపంగా అరిచింది సూరమ్మ. అన్నం పెట్టిన చెయ్యి అరవటానికి హక్కుంది, తను పడటానికి హక్కు ఉంది అనుకునేటంత 20 ఏళ్లు వేదిబాగున్నోడు ఏసోబు. వయసుకు మించి శరీరకాయముంది. లాభంలేదు, నువ్వు తింటికి తిమ్మరాజు, పనికి పోతురాజు. పంపుకాడ చేన్లో కొయిటాకు ఎవరూ పెరుక్కుపోకుండా చూడు. నిన్నా సూపనాతి సూరమ్మ రొట్టెలోకి తాలింపు చేసుకుందట. ఈయాళ ఎవరైనా సరే నా చేన్లో కొయిటాకు మీద ఎవరు చెయ్యివేసినా కొడవలితో కొప్పుకోస్తా అని చెప్పురా ఏసోబు అంటూ కోపంగా నడుముకు పైటకొంగు బిగించి చెప్పింది సూరమ్మ. ఏసోబు ఫక్కున నవ్వాడు. ఏంది, నవ్వులాటగా చెప్తాననుకున్నావా? కోప్పడింది సూరమ్మ. కాదు అని మళ్లీ పకపక నవ్వాడు. ఏందో చెప్పకుండా నవ్వినావంటే కాళ్లు ఉరిచి పొయ్యిలో పెడతా కరుణాయాలా అంది సూరమ్మ. నవ్వు ఆపేసి, సూపనాతి సూరమ్మ అన్నావు, నీ పేరునే నువ్వు తిట్టుకున్నావు, అందుకే నవ్వొచ్చింది అన్నాడు ఏసోబు. ఏడ్చినవులే, నా వెనక పుట్టింది అది. నా పేరు చూసి బావుందని వాళ్లమ్మ నా పేరును కాపీ కొట్టింది అంటున్న సూరమ్మతో భర్త, నువ్వు మహా తెల్లలా ఉన్నట్టు కర్రీనాయాలా అంటున్నావా? ఏంది, నీ కొడుకు కాపీ కొట్టి రాసినట్టు నీ పేరు మహా ఇంగ్లీష్ పేరు పెట్టింది మీ అమ్మ, కాపీ కొట్టారంట వ్యంగ్యంగా అంటూ అక్కడికి వచ్చాడు మున్రెడ్డి. నువ్వు నీ పని చూసుకోపో, నాతో జోక్యం చేసుకోవాకు కోప్పడింది సూరమ్మ. నీ నోట్లో నోరు పెట్టకూడదు అని వీడు పలకడేంటో. ఏందిరా సాగర్, ఎన్నిసార్లు పిలిచినా పలకవు? సాగర్ దగ్గరకు వచ్చాడు మున్రెడ్డి. ఏంది చెప్పు
అన్నాడు సాగర్. రేయ్, రాత్రి యాడికిపోయినావురా? కారు కనపర్లా, నువ్వు కనపర్లా అడిగాడు మున్రెడ్డి. ఈ ప్రశ్న తన తండ్రి నోటివెంట వస్తుందని ఎదురుచూస్తూనే ఉన్నాడు. తను వచ్చినప్పుడు చూశాడు. అప్పుడు అడగలేదు. అనడం కంటే తను అవకాశమివ్వలేదు. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, తీరలేని బంధం 15వ భాగం. రాత్రి నువ్వ్యాడికిపోయినవు బీ? కారు కనపళ్ళా? తండ్రడిగారు. రైల్వే స్టేషన్కి పోయొచ్చినా. నాయనా, ఆ టైంలో ఎందుకు రైల్వే స్టేషన్కు పోయొచ్చినవు బీ? దోస్త్ హైదరాబాదుకు పోతా ఉంటే స్టేషన్ కాడ విడిచిపెట్టి రమ్మని చెప్తే విడిచిపెట్టొచ్చినా అన్నాడు. పొద్దుగాలే నువ్వు నిద్రపోయినావు గదా, మళ్ళా నిద్రమానుకొని పోయినావు? మనకవసరమేంది? కారుందంటే ప్రతి ఓడు దోస్తల్తాడు. పెట్రోల్ ఊరికే వస్తాదేం? ఎట్ట బతకాలో అర్థం చేసుకోబీ. ఉద్యోగం లేదు, చేతి కష్టంతో బతకాలా. వాడు ఆటోకు లెక్క మిగిలిచుకుండే నీకు పెట్రోల్ ఖర్చు కదా. బీ, ఇంతకు ఎవడా దోస్తూ అడిగాడు. ఏ పేరు చెప్పినా వాళ్ల తండ్రికి ఫోన్ చేసి ఆ డగనైనా అడుగుతాడు, లేదా కనిపిస్తే అడుగుతాడేమో అన్న భయం కూడా ఉంది. ఏ పేరు చెప్పాలని సతమతమయ్యాడు. ఎవరు తన తండ్రికి తారాసపడరో ఫోన్డో వారి పేరు చెప్పాలని ఆలోచిస్తున్నాడు. ఎవరా దోస్తూ? బీడీ ముట్టించుకుంటూ మళ్ళీ అడిగాడు. అన్నపూర్ణమ్మ మనవడు విక్రమ్ అని టక్కున చెప్పాడు. వాళ్లకు 2 కార్లున్నాయి, నీ డొక్కు కారెక్కుతారా ఏంది? కొడుకు మాటలమీద నమ్మకం లేక సాగర్ వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు. నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మకు చెప్తా. నిజమెట్టా రాబట్టాలని మీ అమ్మకు బాగా తెలుసు. మళ్ళా నీ ఇష్టం అన్నాడు. నిజంగా నాయనా, నన్నమ్ము. వాళ్ల నాయన సూర్యనారాయణ అని ఒక కార్లో మద్రాసుకు పోయినాడంట. విక్రము హైదరాబాద్లో ఉద్యోగం చేస్తన్నాడు. అర్జెంటుగా పోవాలని ఫోనొచ్చింది. పోతన్నప్పుడే కారు చెడిపోయేదంట. నేను గుర్తుకొచ్చి కార్ తీసుకొనిరా సాగర్ అని చెప్తే పోయి స్టేషన్ కాడ విడిచిపెట్టొచ్చినా అని చెప్పాడు నమ్మకంగా. సరే సరే, కాని మీ మామ నీకు పెళ్లి చేయటానికి పిల్లం చూస్తున్నాడంట. పిల్ల తరపు వారినెవన్నో పిలుచుకొనొస్తన్నాడు. యాడికి పోకుండా ముఖం కడుక్కో, సైడ్ పాపిడి తీసి నెత్తి దువ్వుకో. ఇప్పుడు పిల్లోళ్ళు పాపిడి తీయకుండా పందెంకోళ్లు పందానికి పోయొచ్చిన కోడిబొచ్చు మాదిరి చెదిరిపోయుంటది. ఎప్పుడూ సాగర్ జుట్టువైపు చూస్తూ బీడీ పొగ వదిలాడు మున్రెడ్డి. అదిప్పుడు ఫ్యాషన్లే నాయనా, అయినా మీర్ చెప్పినట్లే నేను దువ్వుకుంటన్నాను. ఇంక వేరే వాళ్లతో ఏం పని నీకు? చిరాగ్గా అన్నాడు. వాళ్ళని చూస్తే కోపమొస్తదేందో. నెత్తి దువ్వుకోవటం మానేసినారు. చింపిరిగడ్డం పెట్టుకొని పిచ్చోడి మాదిరి ఉండబట్టేని. ఒరిని, ఇదేం ఫ్యాషను? ఏమోలేబ్బా, ఎవరెట్టబోతే నాకేం. ముందు నువ్వు ఆ బొక్కలబడిన బనియన్ విప్పేసి మంచి చొక్కా తోడుకోని రాపో అని చెప్పాడు మున్రెడ్డి. మీరే కదూ ఇది బొక్కలబడిన బనియన్ ఎట్ట తోడుక్కోవాలి అంటే ఇంట్లో ఉన్నప్పుడు తోడుకో అని చెప్పినారు అన్నాడు. పనిచేసేటప్పుడు పాత బనియన్ వేసుకోమని చెప్పినం. లేబీ, ఇప్పుడు చుట్టాలొస్తన్నారు. నాకిప్పుడు పెళ్లి వద్దు అని సాగర్ చెప్పేలోపే ఇంతలో సూరమ్మ అని పిలుపు వినిపించి తండ్రి కొడుకు తిరిగి చూశారు. ప్రభావతి తల్లి సావిత్రమ్మ రావటం చూసి సాగర్ ఆవిడవైపు ఏకాగ్రతగా చూశాడు. స్టీల్ టిఫిన్ పట్టుకొని వచ్చి పాలుపోయి సూరమ్మ అని పిలిచింది ప్రభావతి వాళ్లమ్మ సావిత్రమ్మ. మీ అమ్మ దొడ్లోకి పోయినట్టుంది, నువ్వు పాలు తీసుకొచ్చి పోయి కొడుకుతో చెప్పాడు మున్రెడ్డి. ఆవిడ కోసమే కొలతపెట్టి గిన్నెలో పోసి మూత ఉంచిన పాలు తీసుకొని వెళ్లి సావిత్రమ్మ టిఫిన్లో పోస్తూ ఆవిడవైపు చూశాడు సాగర్. ఆవిడ ముఖం కమిలిపోయింది, కళ్ళు వాచిపోయున్నాయి. ప్రభావతి వెళ్లిన విషయం తెలిసి ఏడ్చినట్లుగా ఉన్నారు. పాలకోసం రాకపోతే ఎవరికి ఏం అనుమానం వస్తుందా అని యథావిధిగా వచ్చినట్లు ఉన్నారు అననుకుని, సార్, ఈ పొద్దు ఇటువైపు పోయినట్లేదు. యాడికైనా పోయినాడా టీచర్? కావాలని పరామర్శించాడు సాగర్. జలుబు చేసింది, దాంతో ఒళ్ళు వేడిచేసి పడుకున్నాడు అని చెప్పిందామె. ఆమె ముఖం వైపు చూశాడు. కళ్ళు ఏడ్చినట్లుగా తెలుస్తోంది. టిఫిన్కు మూతపెట్టి వెనుతిరగబోతున్న సావిత్రమ్మను ఉండు సావిత్రమ్మ అంటూ సూరమ్మ అదరాబదరా వచ్చి ఆపి అడిగింది. మీ ప్రభావతికి సంబంధాలు చూస్తున్నాడంట. ఎంత పెడదామనుకుంటున్నారు? కట్నం అడిగింది. పెళ్లి చెయ్యాలంటే పొలం అమ్మాలి, అమ్మకానికి పెట్టినం అని చెప్పింది సావిత్రమ్మ. మీ కొడుకు పట్నంలో బాగా వ్యాపారంలో సంపాదిస్తన్నాడని చెప్పినారే, పొలమెందుకమ్మడం? వారసుడున్నాడు, వారసునికి కావద్దు పొలం, కావాలని వివరాలు తీయటానికి లాగుతోంది. సుధాకర్ ఇప్పుడిప్పుడే వ్యాపారం పెట్టినాడు, అప్పుడే లాభాలొస్తాయా? ఎంత పెడదామనుకుంటున్నారు? బంగారు రేటు పెరిగింది, పిల్ల వేసుకోటానికి 50 తులాలన్నా ఉండాలి కదా అంది సావిత్రమ్మ. ఆవిడ మాట్లాడుతున్నా కూడా తల ఎత్తి చూసి మాట్లాడలేదు. సూరమ్మ మనసులో ఆశ పుట్టింది.
సాటికులం పిల్ల, ఇంటి పక్కన ఉండి ఉద్యోగం చేస్తోంది. తన కొడుకుకు అడిగే అర్హత తనకు లేకున్నా ఆశ మనసులో ఉన్నా బయటపడకుండా కాఫీ తాగిపోదురబ్బా అని పిలిచింది ఆప్యాయంగా. సార్కు నల్లతగా ఉంది, త్వరగా కాఫీ పెట్టి టాబ్లెట్ ఇవ్వాలి సూరమ్మ అంది సావిత్రమ్మ. టెంకాయ చెట్టు దగ్గర ఉన్న అరుగుమీద సూరమ్మ కూర్చొని, ఏంది యాలింత లేటుగా పాలుకొచ్చినావు? ఇంక రావేమో, మీ చెల్లెలి కూపిరి నిశ్చితార్థముంది అన్నావు, పోయినారేమో అనుకున్నా. ఇంకా వారం రోజులుంది నిశ్చితార్థానికి. ముఖమెట్లా ఉంది? ఇంతవరకు నేను చూడనేలేదు అనుమానంగా సావిత్రమ్మ వైపు చూసింది. ఒక్కటే జలుబు చేసింది, కంట్లో నీళ్లొస్తున్నాయి, ఇంక నేను వెళ్తాను, ఆయనకు కూడా జలుబు చేసి జ్వరమొచ్చింది అని వెళ్ళిపోయింది. పంతులుగారికి ఒంట్లో బాలేదా? సాగర్తో, సార్కు టెంకాయ నీళ్లు తాపించు, ఒంట్లో ఉన్న ఉడుకు తగ్గిపోతే జ్వరం పోతాది, మా చేనికాడ ఉండి టెంకాయలు పంపిస్తాలే సాగర్తో అని చెప్పింది సూరమ్మ. ఇంతకీ నేను చెప్పాలనుకుందేందంటే, మీ ప్రభావతికి సంబంధాలు చూస్తున్నారంట. లక్ష్మి చిన్నాయన సంబంధాలు చూస్తాడు, మన ప్రభావతికి చూడమని చెప్పమంటావా? ఆల్రెడీ ఆయనకు సంబంధాలు చూడమని చెప్పారు. ఆ విషయం సూరమ్మకు చెప్పకుండా, ఏమీ అనుకోకు సూరమ్మ, ఆయనకు బాలేదు, మాత్రలు వెయ్యాలి అని సూరమ్మ మరో మాటకి అవకాశమివ్వకుండా వెళ్ళిపోయింది. ఆవిడకు వెళుతూనే మునిరెడ్డి వచ్చాడు. వాళ్ల గురించి నీకు హారాలు తీయటం అవసరమటే? తెలుసుగదే, వాళ్ళేదీ బయటికి చెప్పుకోరు, నువ్వడగడం వేస్టు. నువ్వేదో మనవాడికి వాళ్ల బిడ్డనిస్తారేమో అని ఆరా తీస్తన్నావు, నేనన్నీ విన్నాన్లే అని మున్రెడ్డి అక్కడికి వచ్చి చెప్పాడు. ఇప్పటికైనా అర్థమైందా? మన పిల్లోనికి బడి చెప్పినారు అని. ఊర్లో అందరికంటే వాళ్లకు పాలు తక్కువకి గట్టి పాలు పోస్తాండం, అట్లాంటి మనకి మనవాళ్లు అని విషయాలు చెప్పొచ్చు కదా అంది సూరమ్మ. నీకేం చెప్పినా ఊర్లో దండా వారేస్తావని ఊర్లో అందరికీ తెలుసు, అందుకే నీ నోట్లో ఎవ్వరూ నోరు పెట్టరు అన్నాడు మున్రెడ్డి. నీ బీడీ నోట్లో మాత్రం ఎవరు నోరు పెడతారు? ఏందో మాటికి అడ్డు తగులుకా వండకపోతే బువ్వ గొంతులో దిగదు నీకు. నన్నేదో ఒక మాట అనంది నీకు పొద్దుపోదు కదూ, నిద్రపట్టదు అని రుసరుసలాడుతూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది సూరమ్మ. ఇక్కడ హైదరాబాద్ ఫౌండేషన్లో జయవర్ధన్ ఆఫీస్లో తల వెనక్కి వాల్చి మునివేళ్లతో తల పట్టుకుని ఫ్రెష్ చేసుకుంటూ కూర్చున్నాడు. మే కమింగ్ సార్? కమింగ్ సరిగ్గా కూర్చుంటూ చెప్పాడు జయవర్ధన్. లోకేష్ లోపలికి వచ్చాడు. ఫైల్ అతని ఎదురుగా పెట్టి చేతులు కట్టుకుని నిల్చున్నాడు. జై ఫైల్ అందుకున్నాడు. ఓసారి చెక్ చేసి ఆ పేపర్స్ ఫైల్ టేబుల్ మీదికి కోపంగా విసిరాడు. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తున్నావా? అతను తల అడ్డంగా ఊపాడు. కనీసం 3 సంవత్సరాలు నువ్వు ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసి ఉండాలి, అప్పుడుగాని లోన్ ఇవ్వరు. నీకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి సబ్మిట్ చేయలేరు. వాళ్ళొచ్చి మన రికార్డ్ చూస్తారు, సో నేను సైన్ చేయటం బావుండదు. అతను మౌనంగా ఫైల్ అందుకున్నాడు. కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, నాలాంటి వాళ్లను చూసి చూడనట్లు వదిలేస్తారు. నీలాంటి వాళ్లను కాదు, కొంతమందికి మంచి చెప్తే తలకెక్కదు. ఏమైనా ఇది మీ పర్సనల్ ప్రాబ్లం, అది నువ్వు చూసుకుంటావ్ అన్నాడు మళ్లీ కుర్చీ వెనక్కి వాలిపోతూ. సారీ సార్ అన్నాడతను. ఎందుకు సారీ? నేనివన్నీ సరిగ్గా తెలుసుకోకుండా మిమ్మల్నడిగాను, క్షమించండి సార్ అన్నాడు. ఇందులో క్షమించడానికి ఏం లేదు, నా నుండి ఇతరులు నేర్చుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇదో ఎక్స్పీరియన్స్ అయినా ఇప్పటికి నీకివన్నీ తెలిసి ఉండాలి. రేపట్నుండి ట్రస్ట్కు చెందిన ఇలాంటి ఎన్నో ఫైల్స్ ప్రాసెస్ చేయించాలి అన్నాడు జయవర్ధన్. అతను బయటికి వెళ్ళిపోయాడు. జయవర్ధన్ క్యాబిన్లోకి వెళ్లబోతున్న లక్ష్మి అతని కోపాన్ని చూసి తటపటమిస్తూ గదిలోకి అడుగుపెట్టవేక ఆగిపోయింది. అతను చాలా డిసప్పాయింట్గా ఉన్నట్లుగా కనిపించటంతో మళ్లీ కలుద్దామని అక్కడ్నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. వర్మగారు చెక్ పంపించారు, భద్రంగా అకౌంట్ సెక్షన్కి పంపించింది. లక్ష్మికి జయవర్ధన్ నుండి కాలొచ్చింది. కమింగ్ మై క్యాబిన్ అన్నాడు. లక్ష్మి జయవర్ధన్ క్యాబిన్కి వెళ్ళింది. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.